పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మీరు కొంత ఇమిటేట్ చేస్తారనేది. ఇమిటేట్ కాదు అంటే ఇక అది తెలియకుండా నాకు లోపల ఇన్బిల్ట్ అనమాట ఇంకా అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఫిల్మ్స్ చూసి సో ఒక హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని ఒక అది క్రియేట్ అయింది నాలో. అండ్ ఎప్పుడైతే ఆయన లైక్ పాలిటిక్స్ కానీ లేకుంటే ఇంతకుముందు పాలిటిక్స్కి రాకముందు కూడా ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ నాకు సో దాని నుంచి నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట ఆయన చూస్తుంటే. అండ్ కంప్లీట్గా ఓడిపోయిండు అనుకున్న వ్యక్తి ఒక్కటేసారి లైక్ వాష్డ్ అవుట్ చేసేసి ఎలాగైతే విన్ అయ్యారో సో ఆయన జర్నీ అన్నది, ఆయన వ్యక్తిత్వం అన్నది నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది. సో నాకు యాక్చువల్లీ చిరంజీవి గారి మేనేజర్ గంగాధర్ అన్న నాకు చాలా సపోర్ట్. నాకు ఫస్ట్ నేను సీజన్కి వెళ్ళకముందు నేను ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళ వైఫ్ చూసి నేనంటే చాలా ఇష్టం అంట గంగాధర్ అన్న వాళ్ళ వైఫ్కి. ఆయన చాలా సపోర్ట్ చేసి ట్వీట్ పెట్టారు. దెన్ ప్రవీణ్ అని లైక్ ప్రవీణ్ అన్న అని ఇప్పుడు రామ్ చరణ్ గారికి డిజిటల్ మీడియా మేనేజర్, ఆయన నాకు తమ్ముడిలాగా అనిపించిండు. నేను చూస్తుంటే చాలా నచ్చింది ఆట అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. సో అట్లా నాకు అనుకోని ప్లేసెస్ నుంచి చాలా యునానిమస్గా మంచి సపోర్ట్ దొరికి సో వాళ్ళంతటా వాళ్ళు చాలా ప్లేసెస్లో సపోర్ట్ చేసి నాకు చాలా ప్రమోట్ చేసిండ్రు. దానికి అవును, హౌస్లో ఎందుకు రెడ్ స్కార్ఫ్ కట్టుకొని అంటే అది ఒక అంటే నేను నామినేషన్స్ టైంలో మనం ఒక నామినేషన్స్ ఈజ్ లైక్ ఏ ఫిలాసఫీ ఫర్ మీ. మనం నమ్మిన సిద్ధాంతాన్ని వ్యక్తపరచుకునే ఒక ప్లేస్. సో అక్కడ నాకు ఒక కామన్ మ్యాన్స్ పవర్ లాగా అనిపిస్తుంది అనమాట అది. సో అదొక బలం లాగా నాకు అనిపించేది. సో అందుకే అండ్ మోర్ ఓవర్ నేను పంచ అన్నది ప్రతి నామినేషన్లో క్యారీ చేయడానికి మన తెలుగు సాంప్రదాయాన్ని, మన ట్రెడిషన్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లో క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పేసి నమ్మే వ్యక్తి. అందుకే అది నా స్టైల్ స్టేట్మెంట్గా మార్చుకున్నా ఒక పాయింట్లో. ఓకే, అంటే